తప్పించుకు తిరుగుతున్న వాల్తేరు వాసు తమ్ముళ్ల ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎక్కడున్నా తెలిసిండయ్యా, నేను చూసాను వాళ్ళని. హెలికాప్టర్లు స్టార్ట్ చేయండి రా. సార్ కొంప ముంచాడు సార్, నా తమ్ముళ్ళ కొంప ముంచేశాడు. అరెస్ట్ చేశాడు నా కొడుకు. పీకే 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 వాడు ఉద్యోగం పీకే. హలో, ఏమైంది? 4 సార్లు ఫోన్ చేశాను, ఆన్సర్ చేయట్లేదు. న్యూస్ చూసావా? అమ్మకి బాగాలేదు. ఏ? టీవీలో దీప్తి గురించి చెప్తున్నారు. దీప్తి డెడ్ బాడీ పదే పదే చూపిస్తున్నారు. అది చూసి అమ్మ కుప్పకూలిపోయింది. సివియర్ హార్ట్ అటాక్. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అమ్మ మాట్లాడే కండిషన్లో ఉందా? లేదు. ఫోన్ అమ్మ దగ్గర పెట్టు, నేను చెప్పేది వినిపిస్తుంది. అమ్మా, నేనున్నాను. ఎంతో కర్కశంగా దారుణంగా దీప్తిని రేప్ చేసి చంపేశారు సార్ వీళ్ళు. దిస్ హస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద కంట్రీ. యావత్ భారతదేశం మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. దయచేసి దీప్తికి న్యాయం చేయండి యువర్ ఆనర్. ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి. ఇదేమిటి, మీరు ఏదైతే ప్రూఫ్ అని సబ్మిట్ చేశారో ఆ సీడీ ఎంటీగా ఉంది, అందులో డేటా లేదే. ఇదేనా మీ ప్రూఫ్? మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు సీడీలో డేటా ఉంది. ఎక్కడో ఏదో మ్యానిపులేషన్ జరిగింది యువర్ ఆనర్. కోర్టు వారికి కావాల్సింది ఊహాగానాలు కాదు సార్, సాక్ష్యాలు, నిజాలు. బ్లాంక్ సీడీ పెట్టి కోర్టు వారి సమయం వృధా చేస్తూ భయంకరమైన కేసులో నిర్దోషులైన నా క్లయింట్స్ని ఇరికించారు. ఇట్స్ ఎ క్లియర్ కట్ కేసు యువర్ ఆనర్. నా క్లయింట్స్ని నిర్దోషులుగా గుర్తించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మేశారా సార్? అమ్మేశారా సీడీని? ఎంతకు అమ్మేశారు? ఆర్డర్ ఆర్డర్. సరైనటువంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ. సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏముంది ప్రూఫ్? మీరు 1 డే టైం తీసుకోండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది కాదయ్యా, నీకు అర్థం కావట్లేదు. కేసు ఎక్స్టెండ్ చేసి ప్రూఫ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నన్ను నమ్మి మీరు 1 డే టైం తీసుకోండి సార్, నేను డెఫినెట్గా సబ్మిట్ చేస్తాను. యువర్ ఆనర్, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది ప్రొడ్యూస్ చేయడానికి 1 డే టైం కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇప్పుడు దాకా సిడి అన్నారు, మళ్ళీ ఇంకేదో ప్రూఫ్ అంటున్నారు. మా క్లయింట్స్కి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. దేశమంతా మా క్లయింట్సే నిందితులు అనుకుంటున్నారు. ఈ కేసుని ఎక్స్టెండ్ చేయటం అంత మంచిది కాదు యువర్ ఆనర్. 1 day extension granted. The court is adjourned. కోర్టులో మాయమైన సాక్ష్యం, రేపటికి వాయిదా పడ్డ దీప్తి కేసు. ఇంతకేముందిరా ఆడి దగ్గర? ఏమైనా చెప్పాడా? ఎంత అడిగినా చెప్పట్లేదు. వాడి దగ్గర ఏదో ఉంది, లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఉండడు. నిజం చెప్పనా, నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అదేంటి మరి? రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తానన్నా? అలా చెప్పకపోతే వాళ్ళని వదిలేసేవాళ్ళు. అసలు ఆ సీడీ ఎలా మారిపోయింది? నాకు తెలియని అవినీత శాండ్వి ఇది. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో నేను ఒక్కడనే వర్స్ ఫెలో, అందరూ మంచోళ్ళని నమ్మాను. అది నమ్మే ఉన్న ఒక్క సీడీని తీసుకెళ్ళి లాయర్ గడికి ఇచ్చాను. ఇది వరకట్లా ఉండుంటే 25-30 కాపీలు తీసి పెట్టేవాడిని. మరి రేపెలా? తెలీదు.
మిత్రద్రోహి ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అన్నావు కదరా మిత్రద్రోహి ఏముందిరా నీ దగ్గర అదేం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకొచ్చాయి నా దగ్గరకు వచ్చాయి నీకేం కావాలో ఇస్తా కోర్టులో కలుద్దాం ఒరే నీ అబ్బా తమ్ముడా నాకు వాళ్ళు నా ఫ్యామిలీ ఒక తల్లికి పుట్టావరా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసారా నీకు పెయిన్ చెత్త నా కొడక నీకెలా తెలుస్తుంది అనాథ నాయాలా ఎవడ్రా ఎవడ్రా అనాథా ఎవడ్రా అనాథా నాకో తండ్రి ఉన్నాడు నాకో తల్లి ఉంది ఒక చెల్లుంది నా చిన్న చెల్లెల్ని నీ తమ్ముళ్ళు చంపేశారా ఏ ఒక్క నా కొడుకుని వదలను రే 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 ఎక్కడ నువ్వు ఇప్పుడు చెప్పావు ఎక్కడున్నావు చెప్పావు ఎక్కడున్నానా ఒరేయ్ భీమిలి బీచ్ లో ఉన్నాను రా ఎక్కడున్నా నాకు కరెక్ట్గా తెలదు ఈ బెల్ట్ లో ఎక్కడికక్కడ దొరికేస్తా ఒక్కడే చిరాకు కూర్చొని ఉన్నాను దాని అబద్ధం నువ్వు వస్తారో నీ మనుషులు వస్తారో నాకు తెలదు నువ్వు డెఫినెట్ గా రావురా నీ మనుషులే వస్తారు వాళ్ళతో ఓ 2 మందు బాటిల్ పంపించరా మందు బాటిల్లో మందు అయిపోయింది మందా ఇదిగో ఖాళీ బాటిల్ ఉందిరా మందు అయిపోయింది నా కొడుకులతో ఓ 2 మందు బాటిల్ పంపించరా నువ్వు పంపిస్తారంటే ఉంటా లేకపోతే నేను పోతా రే అక్కడ ఉండ కొడుక పంపిస్తున్నాను మందు బాటిల్ రే వెళ్ళండి దాని అయ్యా పంపించదా కొడేసుకోదా పంపించరా